ఫస్ట్ మ్యాథ్స్ అనేది ఈజీ సబ్జెక్ట్. బట్ ఫస్ట్ మనం ఆ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. మ్యాథ్స్ ఎలాంటి సబ్జెక్ట్ అంటే దాన్ని మనం బట్టి కొట్టలేము. ఖచ్చితంగా మనం దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. క్వశ్చన్ని అండర్స్టాండ్ చేసుకొని ఏ ఫార్ములా యూస్ చేయాలో తెలిస్తే సగం ప్రాబ్లం అక్కడనే అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఏ ఫార్ములా యూస్ చేయాలి, ఎక్కడ యూస్ చేయాలి, క్యాల్కులేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఒక్క క్యాల్కులేషన్ తప్పు చేసినా కూడా ప్రాబ్లం మొత్తం మళ్ళీ చేయాల్సి వస్తుంది. చాలా టైం అక్కడనే అయిపోతుంటుంది. కాబట్టి క్యాల్కులేషన్ని ఇంప్రూవ్ చేసుకొని దాన్ని అండర్స్టాండ్ చేసుకొని ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ని ట్రై చేస్తుంటే అది ఈజీ అయిపోతుంది. మ్యాథ్స్లో ఎప్పుడైనా ఒక థియరం నుంచి మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆన్సర్స్ అనేటివి ఉంటాయి. కాబట్టి ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనం టీచర్స్ హెల్ప్ లేకుండా అవి అంత బాగా అండర్స్టాండ్ చేసుకోలేము అలాంటి సబ్జెక్ట్. మా మ్యాథ్స్ టీచర్స్ అందరూ కూడా చాలా హెల్ప్ చేశారు ఆ సబ్జెక్ట్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఇంకా వాళ్ళే మమ్మల్ని ఓన్ క్వశ్చన్స్ తీసుకొని ఓన్ ఆన్సర్స్ చేయమని చెప్పేవాళ్ళు. సో దానివల్ల మేము కూడా ఇంప్రూవ్ అవ్వగలిగాం ఆ సబ్జెక్ట్లో.